let's go. It's time to be the GOAT. It's time to enter God mode, man, let's get it going. I wanna be the greatest, energy is overflowing. I know I'm stoking the fire, my desire's taking over. Not tired, I'm inspired, rewired. I know just what is required. My brain knows how to decipher the messages, looking brighter. Already paid up the pipe, but my game is getting much tighter. I feel my body on fire. Now it's game time. Keep fighting to the end. We'll keep fighting till we win. This is our call. Yeah, we'll keep fighting till the end. And we'll keep fighting till we win. This is our calling. This is our call. Yeah, we'll keep fighting till the end. And we'll keep fighting till we win. Hello everyone, this is Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel, guys. So చాలా రోజుల తర్వాత చాలా మంది నన్ను హిమాలయన్ 450 రివ్యూ అని అడిగితే నేను అడిగే షోరూంలో కాకపోతే దొరకలే బండి. ప్రెజెంట్ ఇప్పుడు దొరికింది. సో ఫైనల్లీ మనం హిమాలయన్ 450ని రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఈ బండి మనకు వచ్చేసి ఎర్రగడ్డ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు ఇచ్చారు. మింటూ బ్రో ఇచ్చాడు మనకి రివ్యూ కోసం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఎర్రగడ్డ. లుక్స్ వైజ్ చూసుకుంటే బైక్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. బికాస్ మన ముందు హిమాలయన్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. అండ్ మీరు ఈ ట్యాంక్ చూసుకున్నట్టయితే ట్యాంక్ షేప్ చూడండి, ఎగ్జాక్ట్గా మన థైస్ కూడా దీనికి పర్ఫెక్ట్గా పెట్టుకోనికి మంచిగా ఇచ్చారు. అండ్ సీట్ కూడా లైక్ పర్లే, నాట్ బ్యాడ్. కుషనింగ్ బాగుంది. ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే మనకి ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చేసాడు అనమాట. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ 2. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ నాకు మస్తు నచ్చింది. హిమాలయన్ అని బాగా ఇచ్చాడు ఇక్కడ ట్యాంక్ మీద. దిస్ ఈస్ క్రేజీ. లైక్ మనలాంటి వాళ్ళకి లైక్ బాగా ట్రావెల్ చేసేటోళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి. మంచిగా మౌంటైన్స్ వేసి హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి క్రేజీ ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఈ కలర్ అయితే నాకు కొంచెం నచ్చింది. ఈ కలర్ ఒకటి, ఇంకోటి హ్యాండ్లే బ్లాక్ ఉంది. అవి 2 నచ్చినాయి. ఇక్కడ కింద డిస్ప్లేలో పెడతాను మీకు కలర్స్ ఏవే ఉన్నాయో. నాకైతే ఇది అండ్ హ్యాండ్లే బ్లాక్ నచ్చినాయి ఈ 2. అండ్ దీంట్లో ఇంకో క్రేజీ ఫీచర్ ఏంటి అంటే వెనకాల టెయిల్ లైట్ ఇవ్వలేదు. ఇండికేటర్స్ అండ్ టెయిల్ లైట్స్ కలిపి ఇండికేటర్లోనే ఇచ్చాడు. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో దీంట్లోనే ఇండికేటర్స్ అండ్ దీంట్లోనే టెయిల్ లైట్ అనమాట. దిస్ వాజ్ అ క్రేజీ ఆప్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు తీసుకొచ్చింది మాత్రం. చూడండి దీంట్లో ఇగోండి మన హజార్డ్ లైట్స్ ఆన్ చేసిన, ప్రెస్ బ్రేక్ అగోండి, టెయిల్ లైట్ కూడా దీంట్లోనే కలిపించాడు. చూసారా, బ్రేక్ కొడుతున్నప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతుంది. దిస్ వాజ్ అ క్రేజీ ఆప్షన్ అసలు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చింది. అండ్ దీని ఇంజన్ వచ్చేసి 452cc లిక్విడ్ కూల్డ్ DHC BS6 ఇంజన్ అనమాట. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 39.47 bhp అండ్ టార్క్ వచ్చేసి 40 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 17 లీటర్స్. అండ్ దీని రేంజ్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ఒక ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే మనం 5-10 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అంట. అంటే లైక్ 30 మైలేజ్ ఇస్తుందని చెప్పి దే ఆర్ క్లెయిమింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. అండ్ మన ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీనికి ద మేజర్ అప్గ్రేడ్ USD ఫోక్స్ ఇచ్చారనమాట. 43 MV. దిస్ ఈస్ ద మేజర్ అప్గ్రేడ్ లైక్ హిమాలయన్ వాళ్ళు చేసింది. అండ్ ఐ థింక్ ద బెస్ట్ అప్గ్రేడ్ బికాస్ దీనికి USD ఫోక్స్ నెక్స్ట్ లెవెల్ పనిచేస్తే బికాస్ ఇట్స్ అన్ ఆఫ్ రోడ్ బైక్. అండ్ ఈ USD ఫోక్స్ కూడా వచ్చేసి షోవా వాళ్ళవి. సో people who know, they know, like show all the best suspensions they'll provide. దీని బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి లింకేజ్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. అప్ టు 6 అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు మనం ఈ సస్పెన్షన్ ని. దీని బ్రేకింగ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ ఛానల్ ABS. అండ్ మనకి ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 320 mm అండ్ మనకి బ్యాక్ డిస్క్ సైజ్ వచ్చేసి 270 mm అనమాట. నేను నడిపా కదా, లైక్ బ్రేకింగ్ వాజ్ ద బెస్ట్. అండ్ పికప్ అంటారా ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ బైక్. మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 21 ఇంచెస్ వస్తుంది. అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి 140/80 17 ఇంచెస్ వస్తుంది. అండ్ దీంట్లో మేబీ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 2 to 3 months పట్టచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్. లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ తీసుకొస్తారంట. అది ఎంత టైం పడుతుంది ఎవరికి తెలియదు. హిమాలయన్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకి 196 kgs. అండ్ దీని సీట్ హైట్ వచ్చేసి 825 mm. అరౌండ్ 5'6" or 5'7" ఉంటా. నాకైతే కంఫర్టబుల్ అని ఉంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 230 mm. ఆఫ్ రోడింగ్ కి పర్ఫెక్ట్. అసలు మనకి మెయిన్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ కి గ్రౌండ్ క్లియరెన్స్. అది మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఆఫ్ రోడ్ చేయొచ్చు అనమాట. సో ద మోర్ ఇట్ ఈస్ ద మోర్ ఆఫ్ రోడింగ్. పాత హిమాలయన్ కి దీనికి వెయిట్ కూడా కొంచెం తగ్గించారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మేజర్ అప్గ్రేడ్స్ చేశారు. అండ్ దీని చాసిస్ వచ్చేసి స్టీల్ ట్విన్ స్పాట్ ట్యూబులర్ ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి దిస్ ఈస్ కాల్డ్ చాసిస్, తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో ఇక్కడ నుంచి మెయిన్ ఇంకా మనకి ఇప్పుడు బైక్ బ్యాక్ బోన్ అంటారా, బ్యాక్ బోన్ అంటే ఇంకా చాసిస్ అనమాట. సో వీళ్ళు ఇచ్చిన చాసిస్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్
ద స్ట్రాంగెస్ట్ చాసెస్ అనమాట. చాలా గట్టిగా ఉంటుంది ఈ చాసెస్. దీనికి క్యారియర్ కూడా ఇచ్చారు, అప్ టు 7 kgs వరకు ఇది వెయిట్ మోయగలుగుతుంది. సో టాప్ బాక్స్ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి. అండ్ పర్ఫెక్ట్ ట్రావెల్ అండ్ ఆఫ్ రోడ్ బైక్ కూడా చేసుకోవచ్చు. ఇది ట్రావెలింగ్కి కూడా చాలా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను నేను. ఓకే, ఆన్. This is how it looks. Now listen to the exhaust note. Okay. సో దీని ఫ్రంట్ కన్సోల్ ఈ డిస్ప్లే చూసుకుంటే ఆన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. సో ఈ డిస్ప్లేది 2 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇదొక మోడు, చేంజ్ అవ్వదేంది ఇది, దిస్ ఈస్ అనదర్ మోడ్. సో ఈ 2 మోడ్స్ ఉంటాయన్నమాట. మనకి నచ్చినట్టు లైక్ ఈ మోడ్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, ఆ మోడ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో వీ హ్యావ్ టు ప్రెస్ దిస్ బటన్. ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచినాం అనుకో, ఇక్కడ డిస్ప్లే ఇట్లా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకో డిస్ప్లే చేంజ్ అయింది. ఇక్కడ మనం స్విచ్చెస్ చూసుకుంటే ఇవ్వండి, లైట్ పాస్ది, ఇది హై బీమ్, ఇది లో బీమ్, అండ్ ఇవి ఇండికేటర్స్ లెఫ్ట్ రైట్, అండ్ హారన్, ఇది హారన్ సౌండ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక జాయ్స్టిక్ ఇచ్చాడు. సో ఈ జాయ్స్టిక్తో ఏం యూజ్ అని నేను చెప్తా. ఈ జాయ్స్టిక్ని మనం లెఫ్ట్ కనగానే ఇట్లా మనకి ట్రిప్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో మనం ట్రావెల్ చేసినప్పుడు ట్రిప్లో చూసుకోవచ్చు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాం, యావరేజ్ ఎంత ఇస్తుంది, మనం కొట్టుడికి యావరేజ్ ఎంత ఇస్తుంది, నార్మల్గా ఎంత ఇవ్వాలి యావరేజ్, అన్ని డీటెయిల్స్ చూపిస్తాను అనమాట. దిస్ ఈజ్ అ క్రేజీ ఆప్షన్. ఎందుకంటే ట్రిప్ 2 తర్వాత మళ్ళీ ఫ్యూయల్ రేంజ్, అంటే మనకు ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించాం, ఉన్న ఫ్యూయల్కి ఎంత దూరం వెళ్తుందో చూపిస్తుంది. సో దీంట్లో ప్రెజెంట్ ఉన్నదానికి 239 కిలోమీటర్స్ వెళ్తాయి అనమాట. మళ్ళీ అట్లానే ఇట్లా కింద కంటా ఉండాలి. మనం కింద కంటా ఉంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి అంటే మనకి బ్యాటరీ ఇచ్చాడు. అంటే మనకు ఇప్పుడు సపోజ్ బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం అయినా, బ్యాటరీ డౌన్ అయినా కానీ దీనిలో చూపిస్తుంది అనమాట. సో దట్ మనం లైక్ బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సర్వీస్ డ్యూ, ఎన్ని కిలోమీటర్స్కి ఉంది, ఇంకెన్ని డేస్ ఉంది. ఇది యాక్చువల్గా షోరూమ్ బండి కాబట్టి అట్లా చూపిస్తుంది. సో నార్మల్గా అయితే మీకు చూపిస్తుంది ఇక్కడ ఇంకెన్ని కిలోమీటర్స్ తర్వాత సర్వీస్కి వెళ్ళాలి, ఎన్ని డేస్ ఉందని చెప్పేసి అన్ని డీటెయిల్స్ దీంట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇగోండి ఇంజన్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది, ఎంత హీట్ అయింది ఇంజను అని చెప్పేసి. ఇగోండి మీకు ఏమైనా బైక్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే ఇక్కడ వార్నింగ్ వస్తుంది అనమాట, మీకు ఇక్కడ చూపిస్తుంది వార్నింగ్. లైక్ అండ్ ఈ కన్సోల్లో చూసుకుంటే మాత్రం మనకి డిస్ప్లేలో ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంటుంది, అది గేర్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ స్టాండ్ వేసాం కాబట్టి సైడ్ స్టాండ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది మనకి కిలోమీటర్ చూపిస్తుంది స్పీడ్ పోయే కొద్దీ. అండ్ ఇది ఓడోమీటర్ అనమాట, లైక్ 5613 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది ఇంజన్ సింబల్ అనమాట, ఇక్కడ లైక్ ఇది U4 సర్వీస్ ఉంది, సో అందుకని అట్లా చూపిస్తుంది. అండ్ ఇది ABS సింబల్, అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఫ్యూయల్ ఉంది అనేది చూపిస్తుంది. విత్ దిస్ బ్రాండింగ్ రాయల్ ఎన్ఫీల్డ్. మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇవ్వండి ఇక్కడ చూపిస్తుంది రైడ్ మోడ్, పర్ఫార్మెన్స్, రేర్ ABS ఆఫ్ ఉంది, అదొక మోడ్. ఎకో మోడ్, ABS ఆన్, ఎకో మోడ్, రేర్ ABS ఆఫ్. సో ABS ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మోడ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవ్వండి మోడ్ ప్రెస్ చేసే కొద్దీ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ డిస్ప్లేకి ఇప్పుడు మనము మ్యాప్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, నావిగేషన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా కీ ఆన్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది బండి యాక్చువల్లీ. సో కిల్ స్విచ్. అండ్ ఇది మనకి ఈ బటన్ ఏదైతే ఉందో హజార్డ్ లైట్స్ అనమాట, లైక్ పార్కింగ్ లైట్స్ అనుకోండి. ఇవ్వండి ఇట్లా వస్తాయి పార్కింగ్ లైట్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఎల్ఈడి లైట్, ఈ ఇండికేటర్స్ అయితే ఎల్ఈడి వచ్చి మంచి పని చేస్తాడు, చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, మస్తు కనిపిస్తున్నాయి. అండ్ హెడ్ లైట్ కూడా వచ్చేసి ఎల్ఈడి. అండ్ మోర్ దెన్ ఎనఫ్, లైక్ లైటింగ్ అయితే బాగానే ఉంది. బట్ ఇంకా ఎక్సెస్గా ట్రావెల్ చేసేటోళ్ళు అయితే ఎక్స్ట్రా లైటింగ్ పెట్టించుకోవాలి. మళ్ళీ దీని విండ్షీల్డ్ అయితే చిన్నది ఇచ్చాడు, బట్ బేసికలీ కొంచెం ఈ విండ్షీల్డ్తో అసలు లైక్ విండ్ బ్లాస్ట్ని ఇది ఏం ఆపదు, చిన్నగా ఇచ్చారు. కొంచెం నాకు తెలిసి దీంట్లో ఇంకో విండ్షీల్డ్ కూడా ఉంది, పెద్దది ఉన్నట్టుంది. బట్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది విండ్షీల్డ్. సో లైక్ విండ్ బ్లాస్ట్ని కొంచెం ఆపేది, బట్ ఇది నాకు తెలిసి అంతగా ఏం ఆపదు అనుకుంటున్నా. బట్ పెద్దదైతే ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది విండ్షీల్డ్ అయితే. అండ్ దీని ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏం చేశారో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ ఇంజన్కి మాత్రం అర్థం అవట్లే, కానీ నాకు పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆఫ్ రోడ్ కాకుండా ఆన్ రోడ్ లో కూడా చూపిస్తాం మీకు పవర్ ఎట్లుందో. దీంతో ఆఫ్ రోడింగ్ అయితే అసలు ఒక రేంజ్ లో చేయొచ్చు. లిటరల్లీ చెప్తున్నా కదా, నేను ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను, బికాస్ ఇట్స్ అన్ ఆఫ్ రోడ్ బైక్ కదా. సో ఆబ్వియస్లీ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి కాబట్టి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశా. అసలు ABS వెనకాల ఆఫ్ చేసి బ్యాక్ రేర్ ABS ఆఫ్ చేసి కొడితే బండిని వెళ్తుంది. అండ్ హ్యాండిలింగ్ ఇస్ వెరీ స్మూత్ అంటే వెరీ స్మూత్. జస్ట్ వెయిట్ అండ్ సీ దీని పవర్ ఎలా ఉందో. నేను గేర్ షిఫ్టింగ్ చేస్తుంటే కెమెరా షేక్ అయిపోతుంది. అసలు ఇంజన్ అయితే
క్రేజీ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452ది. అండ్ బ్రేకింగ్ ఆల్సో వెరీ గుడ్, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సీట్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే పిలియన్ సీట్ అయితే అసలు కంఫర్ట్ లేదు అంతగా. పిలియన్ కి అయితే చచ్చిపోతాడు, వెనకాల ఎక్కువసేపు కూర్చోలేము. అండ్ రైడర్ సీట్ అయితే ఓకే, లైక్ సీట్ కుషనింగ్ పర్లేదు, బట్ ఇంకొంచెం బెటర్ అయి ఉంటే బాగుంటుండే. అండ్ ఈ ఆప్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ లో తప్ప వేరే దాంట్లో లేదు. యూ కెన్ అడ్జస్ట్ ద సీట్ అప్ టు 845mm అనమాట. 825mm దీని సీట్ యాక్చువల్లీ హైట్ వచ్చేసి. సో మీరు 845mm వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ హైట్ ఉన్న వాళ్ళు 5'11", అట్లా 5'12", 5'11 పైన ఉన్న వాళ్ళు వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుని 845 meters వరకు పెట్టుకోవచ్చు. అండ్ దీనికి యూఎస్డి ఫోక్స్ ఇవ్వడం వల్ల వెహికల్ ట్రాఫిక్ లో కూడా అండ్ ఏమైనా గుంతలు ఉన్నా కానీ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. బాడీ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా, అంటే లైక్ ముందు హ్యాండిల్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా, మన షోల్డర్కి ఎక్కువ ప్రెషర్ పడకుండా. హిమాలయన్ 450లో మనకి 4 వేరియంట్స్ వస్తాయి. ఒకటి బేస్, ఇంకోటి పాస్, ఇంకోటి సమ్మిట్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్లే బ్లాక్ అనమాట. డిపెండింగ్ ఆన్ ది వేరియంట్ ప్రైస్ రేంజ్ డిఫరెంట్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైస్ రేంజ్ 3,47,499 నుంచి 3,67,464 రూపీస్ వరకు వెళ్ళచ్చు. బట్ ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళారనుకో, వాళ్ళు మీకు ఇంకా డీటెయిల్డ్ ప్రైస్ లిస్ట్ చెప్తారు. సో అదనమాట రివ్యూ. ఎలా ఉందో చెప్పండి. ఆఫ్ రోడ్ చేసా, ఈ ఎండకి చినిగిపోయింది ఆఫ్ రోడ్. ఇంకా కొంచెం వీలీ ట్రై చేసా, అట్లా ఎండకైతే చినిగిపోయింది. సో అది నా పర్సనల్ రివ్యూ అనమాట. అంటే నాకు నచ్చినవి నేను చెప్పిన, నాకు నచ్చనివి కూడా నేను చెప్పిన, బికాస్ మీరు కొనేటప్పుడు అట్లనే కొనాలి కాబట్టి చూసి. సో అదనమాట రివ్యూ. హోప్ఫుల్లీ ఈ రివ్యూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ హిమాలయన్లో ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. సో జల్దీ లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఆ వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ.